హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను ఈరోజు ఏమేమి చేస్తానో చూపిస్తాను. నేను ఈరోజు సాంబార్ పెడుతున్నాను అనమాట. అంటే పప్పుచారు కూరగాయ ముక్కలేసి ఎలా పెడతాను అనేది చూసేయండి. ఇప్పుడైతే పప్పుచారు అనమాట, సాంబార్ పెడుతున్నాను. పప్పు అనమాట ఉడకేసట్టు పెట్టాను. ఇవైతే టమాటాలు, కూరగాయ ముక్కలు అన్నీ అనమాట. బెండకాయలు, క్యారెట్, ములక్కాయ, వంకాయ, టమాటా అన్న పప్పు ఒకసారి మిక్సీ పట్టేస్తాను మెత్తగా. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను అనమాట. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాను. ఇవి ఉడకబెట్టలేదు అనమాట, ఎందుకని కొంచెం ఆగనిచ్చేస్తాను. కొంచెం పసుపు, ఉప్పు. ఎర్రగా ఆగకూడదు కాబట్టి కొంచెం మగ్గాలన్నమాట. ఇది ఇలాగా ఇది నేను మిక్సీ వేసేస్తాను. ఇలా ఇగోండి ముక్కలు. కూరగాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం. కూరగాయ మగ్గనిద్దాం పచ్చివాసన పోయేలాగా. కొంచెం కారం కూడా వేసేద్దాం. పప్పు అనమాట, పప్పు టమాటా మిక్స్ చేశాను, అయిపోసేసాను అనమాట. మనం అన్నీ ఇలా చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట చారు. అన్ని కూరగాయ ముక్కలు వచ్చినాయి, పచ్చిమిర్చి మరగనిచ్చేసేద్దాం. తర్వాత కొంచెం చింతపండు వేస్తాను. కొంచెం చింతపండు రసం వేస్తాను ఇప్పుడు. ఎక్కువ కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను అనమాట. ఉడికిపోయినాయి కాబట్టి ఒక పొంగు ఉడకనిచ్చేస్తే సరిపోద్ది. ఉడికిపోయి బాగుంది. కొంచెం నెయ్యి కూడా వేద్దాం. ములక్కాయ కూడా ఉడికిపోయింది. మెత్తగా ఉడికిపోతే చిక్కగా వస్తాయి అన్నమాట చారు ముక్కలు. ఇంకంతే, మరుగునిచ్చేసి కొంచెం సాంబారు ములక్కాయ, వంకాయ, బెండకాయ, క్యారెట్ అవన్నీ వేసి సాంబార్ పెట్టాను అన్నమాట.